అంటే నేను చిన్న చిన్న ఓపెన్ గా పెద్దవే ఊపుతా. ఇది గట్టిగా వేరే, ఇది గట్టిగా వేరే. అది గట్టిగా వేయలేదు, గట్టిగా వేయకూడదు. నైని పోతుంది వాళ్ళ బాయ్ బెస్టీతో బయటికి. ఏం పోవాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నా. వచ్చాక నేను తీసుకెళ్తా, ఏం అవసరం లేదు. కాదు వంశీ, వాళ్ళ ఫ్లాట్ లో ఎవరు లేరంట. ఎందుకు రెడీ అయినా నాకు చెప్పాలి, నువ్వు బయటకు పోతున్నా. నువ్వేమన్నా మొగుడివా? నాకు వంశీ వద్దు, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మంచిగా చెప్పు, ఊపుతున్నా అంటే ఇది కంటిన్యూటీ పెట్టన్నా. మళ్ళీ ఫస్ట్ నుండి రెడీ, 1 2 3. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ మనో ఆఫీషియల్. సో ఈయన ఊపు లేకుండా చెప్పిండు కానీ అందుకే ఇంటర్ చెప్పిన. అంటే నేను చిన్న చిన్న ఓపెన్ గా పెద్దవే ఊపుతా. అన్నా అంటే పెంచావుగా, అంటే రోజు జిమ్ చేస్తున్నా నేను మా అన్న. తెలుసు ఎవరికి మా ఇద్దరు కాంబినేషన్ వీడియోస్ రాక చాలా డేస్ అవుతుంది కదా. నేను మా అన్న మిస్ అవుతున్నాను అన్నమాట. నువ్వు మిస్ అవుతున్నావా నన్ను? లేదు, బెరగం తీసుకున్నారు కాబట్టి ఫోన్ చేసిన సార్ లైట్. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పినావా? సారీ మర్చిపోయినా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అయిపోయింది హ్యాపీ బర్త్డే. అసలు నాకు గిఫ్ట్ ఇచ్చినావా? నువ్వు ఇచ్చినా. చైన్ మొన్న ఆర్డర్ పెట్టారు, 2 రాలేదు నీ దగ్గరికి. సో గైస్ ఏం లేదు లైక్ ఇది గట్టిగా వేరే, ఇది గట్టిగా వేరే. అది గట్టిగా వేయలేదు, గట్టిగా వేయకూడదు. అదంటే ఎక్సర్సైజ్. గైస్ ఏం లేదు లైక్ వంశన్ అయితే బయటికి వెళ్ళి నేను పోతా పోతుంటే ఆపుతలేవు కదా. చెప్పనిస్తావా? చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు మీ బెస్టీ నువ్వు ఏదన్నావు చెప్పు. కానీ ఏం లేదు గైస్, ఇప్పుడు వంశన్ అయితే లైక్ బయటికి వెళ్ళాడు చిన్న వర్క్ పైన. సో ఇప్పుడు నేను నైని అయితే నైని వాళ్ళ బెస్టీ నైనిని బయటికి తీసుకుపోతున్నాడు. తనకి బెస్టీస్ లేదని పోవాలి అని అనుకుంటున్నా. ఎవరన్నా ఖాళీ ఉంటే మెసేజ్ చేయండి అని అనుకోకరు. దగ్గర సరే గైస్ ఏం లేదు లైక్ ఇప్పుడు బయటకు పోయినాడు, కాల్ చేసి నేను బయటకు పోతున్నా ఫ్రెండ్స్ తో అని చెప్పేసి బెస్టీ బాయ్ బెస్టీతో చేయి. ఇంకెందుకు లేటు, పాపం ఏడుస్తాడు గైస్, చాలా ఫీల్ అవుతాడు మా అన్న. ఏం చేస్తున్నావు? బయటకు వచ్చా వరకు చెప్పు. బయటకు పోయినా నాకు తెలుసు, నేను కూడా బయటకు పోతున్నా. ఎక్కడికైనా పోతుంది బ్రో, నీకెందుకు బ్రో? పెద్ద మంచి వచ్చినావా? నీకు టీ షర్ట్లు తెచ్చి బయటికి పోతుంటా, నేనే ఫోన్ చేసి ఏంటో నేను మీకు హెల్ప్ చేసి అనుకున్నట్టు. ఏడిపోతున్నారు? నేను ఆడికి పోతా బ్రో. నైని పోతుంది వాళ్ళ బాయ్ బెస్టీతో బయటికి. కొత్తగా ఏముంది, ఎప్పటి నుంచో ఉన్నాను, నీకు తెలీదు. నీకు చెప్పలా అంతే. బాయ్ బెస్టీ లేకుండా ఏమై అన్నా నీకెందుకు? నీకేం చెప్పింది బ్రో కరెక్ట్ గా? బాయ్ బెస్టీలు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు బ్రో? నాకు తెలిసి ఒక 7-8 మంది ఏమో ఉండాలి. సరే గానీ హలో వంశీ, ఏంది అంటున్నావు? మంచి మాట్లాడు. అంటే ప్రేమతోనే మాట్లాడుతున్నాను. మనతో వెళ్తున్నాను కాదు, తను బయటకు వెళ్తుందంటే నేను నీకు ఫోన్ చేపిస్తున్నా. మళ్ళా నేను పంపించిన నువ్వు అనుకోని
మళ్ళా నా పైన నువ్వు ఏం చేస్తున్నావు బ్రో? మరి బయటికి వెళ్తున్నా అంటే నువ్వు చెప్పావా బ్రో? అన్నయ్య కదా. మను అన్నతో కాదు, నేను నా ఫ్రెండ్ తోని బయటకు పోతున్నా. ఎందుకు పోతావు? ఎవరితో పోతున్నావు? ఎవరు ఫ్రెండ్? నాకు తెలియని ఫ్రెండ్ ఎవడు? ఎవరు అని అంటే ఎవరితో పోతున్నావు? ఇంకా రాంబాబు అంట. బాయ్ బెస్టీ. రాంబాబు కాదు, సుషిత్ అని. సుషిత్ అంట. ఆయన వేరన్నా. నేను ఎప్పుడు వినలేదా పేరు? ఆయన వేరు, సుషిత్ వేరు. సుషిత్ విన్నావయ్యా? సుషిత్ వినవా? ఎవడు బ్రో వాడు? నాకేం తెలుసు బాయ్ బెస్టీ గురించి. నువ్వు ఏం చేస్తున్నావు బ్రో? అన్నవి పిచ్చానికి ఏమన్నా ఎవడో తెలియనోడుతో. నేను ఏడికి పోతలే, నా ఫ్రెండ్ నీకు తెలుసా? వాళ్ళ రూమ్ కి వెళ్తుందంట. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరినైతారా నీకు? పిచ్చిలేసి దానికి ఏమన్నా జోక్ చేస్తున్నావు? మా దాకా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కాదు, 2 days అటు అని ఇటు అని చెప్పి షూటింగ్స్ తిరిగినాము. ఇంటికి వచ్చిన అయితే నా బర్త్డే కూడా నా ఫ్రెండ్స్ ఎవరు సెలబ్రేట్ చేయలే, మీతోనే టైం ఇచ్చిన కదా. అవును, నేను సెలబ్రేట్ చేసాను. ఇంకేం కావాలి నీకు అంతగానము? నా ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు బయటకు తీసుకెళ్తారు నన్ను. ఎవరితో ఏం పోవాల్సిన అవసరం లేదు. వచ్చాక నేను తీసుకెళ్తా, ఏం అవసరం లేదు. నువ్వేం చెప్పకయ్యా పెద్ద మంచి. నేనేం చెప్పలేదు. చెప్పేదంటే మీ చెల్లెకి చెప్పు, మంచిగా చెప్పేవన్నా. నేను నీకే చెప్తున్నా అన్న. నేను నీ మంచి గురించే ఫోన్ చేస్తాదో. వాళ్ళ బాయ్ బెస్ట్ వచ్చి మా రూమ్ గా బర్త్డే సెలబ్రేట్ చేస్తా అంటున్నాడు. ఎంత అంటే నేను నీకు ఫోన్ చేపిస్తున్నా. ఫ్లాట్ కి తీసుకెళ్లి ఆడ చెప్పి, మన అన్న వాళ్ళు అందరు ఉంటారు కదా, ఆడ చెప్పి ఏం కాదు, అందరు ఉంటారు చెప్పి. చెప్తే నేను ఒప్పుకోను అంటున్నాడు. నైని కూడా నేను పోను వాడి దగ్గరికి పోయి, ఐ మీన్ బర్త్డే సెలబ్రేషన్ కదా అంటే. ఫస్ట్ నాకు ఎవడాడు నైని? నీకు కామున్నంత వరకే నువ్వు వేరే ఉంది, లేకపోతే నేనే చెప్తున్నా. ఓవర్ యాక్షన్ వద్దు. కాదు వంశీ, వాళ్ళ ఫ్లాట్ లో ఎవరు లేరంట. అవుతుంది నైని నీకు. నేను కూడా వద్దు, నాకు మళ్ళీ మామూలుగా రావు మాటలు. మంచిగా మాట్లాడు, మంచిగా ఉండి మంచిగా ఉండాలి. ఆయన మంచోడు, నాకు ఒక 2 years నుండి తెలుసు, మీకే తెలియదు. అది ఊడ్రా. ప్రతి ఒక్కరు దూరం అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఏంది ఎవరు వాడు? నాకు విలన్ బెస్ట్ ఎవరు నాకు చెప్తావు కదా అన్ని. ఈ పేరు ఎప్పుడు వినలేదా నేను చెప్పలేదు కానీ సీక్రెట్ అన్నమాట. నాకు వాడు ఇప్పుడు సడన్గా ఆడేందుకు వచ్చిండు. నాకు వాడు 1 year నుంచి తెలుసు బ్రో. నువ్వు అన్ని తెలుసు బ్రో నీకు. నువ్వు ఫస్ట్ మెయిన్ దొంగలు మీరే బ్రో. అన్నలందరూ మెయిన్ దొంగలు మీరు. అవును, సపోర్ట్ చేస్తారు. నీకు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా బ్రో. యాక్చువల్ గా నేను రెడీ అయినా, హ్యాండ్ బ్యాగ్ చేతిలో ఉంది, అన్ని ఉన్నాయి, ఆయన కింద వెయిట్ చేస్తున్నాడు. వద్దు సరే, పోతా అంటే పో, నాకు అదేం ప్రాబ్లం లేదు. మీ అన్నం తీసుకొని పో. కాదు, ఒకటి చెప్తా విను. ఆయన విను వంశీ, ఏ కటింగ్ పోతున్నావు? మనం తీసుకోవడానికి ఏంది నొప్పి? మరి ఆగు, ఆల్రెడీ తయారైన బ్యాగ్ ఉంది, వంశీకి చెప్పినావు అంటే లేదనగానే నన్ను మళ్ళీ కూర్చోబెట్టిండు. అవును, మరి చెప్పకుండా ఎట్లా పోతున్నావు? ఆయన రెడీ ఎందుకు రెడీ అయినా నాకు చెప్పాలి. నువ్వు బయటకు పోతున్నావు. నువ్వేమన్నా మొగుడివా? నీకు పిచ్చారా ఎంతారా? ఎడిపోతున్నావు ఎందుకైనా చెప్పవా? ఆగు, ఒక్క నిమిషం, ఆయన కాల్ చేస్తుండు, వాళ్ళ హోల్డ్ లో ఉండు. నీకు మామూలు ఉండదా? వంశీ జల్దీ పోతున్నా నేను. ఇప్పుడు కాల్ కట్ చేసాం అనుకున్నా, అసలు మంచిగా ఉండదు. నేను చెప్తాను, నేను వచ్చాను, వచ్చినాక మామూలు ఉండదు. వాడుకుంటా చెప్పేసి అన్న, నాకు ఫోన్ చేయని ఫోన్ తోని బాయ్ వంశీ పోతున్నా. అరే గుర్తు పెట్టుకుంటా, ఒక స్వచ్ఛమైన ప్రేమ జంటను విడగొట్టే ఒకే ఒక మగాడు బాయ్ బెస్ట్. బాయ్ బెస్ట్. చేస్తారు ఏంటి వంశీ టార్చర్ అవుతుంది. చెప్తుండేడా మంచిని, ఇంత పెద్ద మంచిని చెప్తున్నా మళ్ళీ పోతా అంటావు. ఏం కాదు, నువ్వు ఎందుకు పోతున్నావు? అంటారా నేను వచ్చి తీసుకెళ్తా అంటున్నావు. నేను బయటికి ఎందుకు అంటా? సార్ నన్ను ఎడికి తీసుకెళ్తా చెప్పు. నువ్వు ఏడికి ఆల్రెడీ పోదాము. నువ్వు ఇప్పుడు వాళ్ళు ఎవరితో పడతా అంత పోకు. ఎవరితో పడితే వాళ్ళు ఏం కాదు. వాళ్ళు నాకు తెలియదు ఎవడో. నువ్వు అంత పోతే నాకు వస్తుంది. పోవద్దు అంతే. పోతాను, నువ్వు చెప్పినట్టు ఇంట్లో పోతావు కదా, ఫిక్స్ కదా. పోతా పోతా. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నా. మరి నువ్వు నాకు చెప్పి బయటకు పోయినావా? ఎవరితో పోయినావు? నేను ఎప్పుడు పోయినా అంటారా ప్రతిదానికి? నేను ఎప్పుడు పోయినా అంటావు. నీకు చెప్పకుండా ఎవరున్నారు చెప్పు నాకు.
ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా ఉండన్నా. చూసావా మనం అస్సలు పంపించమను, సీరియస్ చెప్తున్నా నేను పంపించకూడదనే నీకు ఫోన్ చేశాను, నువ్వే పంపించేలాగా. నేను పోతా అంటుంది. పోతానే నువ్వు పోతాడు. నీ బ్రో నన్ను తీసుకోపోలా. నేను వంశీ వద్దు, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. చెప్తున్నా అసలు మంచిగా ఉండదు చెప్తున్నా. అరే వాడు ఎవడో ఆ నెంబర్ ఫస్ట్ ఆ నెంబర్ మనం ఆ నెంబర్ ఉంటే పంపడం అన్న నాకే పంపించడంలా నాకు తెలుసు కానీ. ఏం చెప్తున్నావు బ్రో, నువ్వు అన్నదేనా బ్రో? అసలు అన్న వయసులో ఏంది బ్రో? చూసుకో బ్రో, నువ్వు 1 year నుండి తెలుసు అంటావు, మళ్ళా వాడు సోదిగాడు ఆడోడు. హలో 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 ఏంది బ్రో, ఏం చేస్తున్నారు బ్రో మీరు? అసలు నన్ను ఒప్పిస్తుంది ఇప్పుడు 1 year, అంటే 1 year నుంచి తెలుసు వాడు ఏం చేయడు, పంపిమని సపోర్ట్ చేయంటుంది. నువ్వు ఏం చేస్తావు వాడికి పోయి? నా ఎంబడైతే పడతావు కదనే, నాకు నార్మల్ మెసేజ్ చేసి తిడతావు కదనే అందరినీ. ఎవరికి ఇస్తున్నావు ఇంట్లో నువ్వు? ఈ రోజు వెళ్తుందంట, రేపు నీకు పరిచయం చేస్తుందంట చూడు. నువ్వు నేను సీరియస్ చెప్తున్నాను అంటారా? మామూలు కొట్టను వాడు అయితే దొరికినండి వాడు ఎవడో కానీ. నీకు నిన్నే చెప్పా, నీకు నేను మస్తు నేను చూసుకుంటా, నేను జాగ్రత్తగా. చూడు ఎలా అంటే ఒక వెన్నెల్లో చందమామ లాగా. వెన్నెల చందమామ ఒకటే బ్రో. నువ్వు నీ కామెడీలు ఏంది బ్రో? సీరియస్ జరుగుతుంటే మళ్ళీ కామెడీ చేస్తావు మధ్యలో. ఎట్లా చూసుకుంటావు నన్ను? నేను చెప్తా కదా నేంటారా, జాగ్రత్త చూసుకుంటా అని. మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతానంటారా? ప్రాంక్ కాల్ ఏమైనా చేస్తున్నావు నా మీద? పిచ్చా నీకేమన్నా? నేను పోతా, నాకు ప్రాంక్ కాల్ ఇవే ఉంటాయి, బయట ఏముండవా? నాకు దోస్తానా ఉండదా? అవసరం లేదు నీకు దోస్తా. సరే మంచిది, ప్రాంక్ చేస్తున్నాం కదా, బాయ్ బాయ్. నేను పోతున్నాను, మళ్ళీ నాకు ఫోన్ చేయకుండా నేను ఫోన్ స్విచ్ ఆఫ్. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా వంశీ, అడిగితే నేను ఆయన బండి ఎక్కుతేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా వంశీ, బాయ్. ఇప్పుడు మామూలు ఉండదు చెప్తున్నా, ఆయన కింద ఉన్నాడు వంశీ, బాయ్ బాయ్ బాయ్. అరే జీవితంలో గుర్తుపెట్టుకుంటాం, ఎవ్వరు రాకండ్రా 2 వ్యక్తుల మధ్యలో అస్సలు. ఈ గర్ల్స్ కి బాయ్ అదో చేస్తుండు నెంబర్ కదా, వంశీ శ్రీ అన్న. హలో అదేమో కిందకి వెళ్ళిపోతుంది పరిగెడతా. నేను డోర్ వేసుకునేసింది. నేను ఇక్కడే ఫ్లాట్ లో ఉన్నా, శ్రీ అన్న ఫ్లాట్ లో. డోర్ వేసుకొని వెళ్ళిపోయింది, డోర్ వేసుకునేసింది. నేను అందుకన్నా చెప్పింది. ఒక అబ్బాయి ఫీలింగ్ బాగాలేదు బ్రో, పిచ్చా బ్రో మీకు ఏమన్నా ఎట్లా పంపిస్తారు బ్రో? అది పిచ్చిది, దానికి తెలియదు. ఎప్పుడు ఓకేనా వాడు మంచి మాట్లాడితే వెళ్ళిపోతుంది అట్లనే. అదే చెప్తున్నా, నేను కూడా వినడంలే పాపం, దీనికి ఏం తెలియదు. వాడు ఎవడో మోసం చేస్తున్నా, చూసావా? ఇది ప్రేమ. ఆహా లేడు, ఆయన అన్న చిన్న తినే పని ఉంటే బయటికి వెళ్ళాడు. చెప్పు బ్రో, నువ్వు ఆపు బ్రో. పోయి ఆయన పడుకునేసాడు, నన్ను డోర్ వేసుకొని కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారేమో నాకు అర్థం కావడంలే. బ్రో అంత మంది ఉన్నారు బ్రో, నీకు 1 year నుండి తెలుసా బ్రో? వాడు ఏడుంటాడు తెలుసా బ్రో? తెలుసు. సరే ఒక్క నిమిషం, నేను దానికి ఫోన్ చేసి ఒక్క నిమిషం అట్లా చెప్తున్నాను. నువ్వు వాడు ఏడున్నానో నాకు చెప్పు, మనం సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు బయలుదేరుతున్నా, స్టార్ట్ అవుతున్నా, వస్తాను. నాకే తెలియదు, అదే చెప్పాలన్నా. సరే అన్న, నాకు ఫార్వర్డ్ నేను వస్తా. ఓకే అన్న, ఇప్పుడే. నువ్వు అవసరం లేదు, నేనే పోతా అడిగి కావాలంటే. సరే అన్న, ఓకే. సో గైస్, లైక్ షుగర్ వచ్చిన పేషెంట్లు ఎక్కడే వాగుతున్నాడు ఆయన. అంటే అది ప్రేమ గాయస్, వీళ్ళకి అట్లా అనిపిస్తుంది. మన మగవాళ్ళకి గుండెల్లో గుచ్చుకుంటుంది. మగవాళ్ళు చేస్తే ఆడోళ్ళకి రాడు తిరుగుతూ. మగవాళ్ళు ఏం చేయరు గైస్, మనం ఏం చెయ్యం. చూస్తే సిస్టర్ లాగా లేదంటే ఫ్రెండ్ లాగే చూస్తారు. వీళ్ళు అట్లా కాదు, బాయ్ బెస్ట్ అంటారు, ఏవేవో చేస్తారు. బేబీ సినిమా ఎగ్జాంపుల్, బేబీ సినిమా అది స్క్రిప్ట్, ఒక దాంట్లో రియాలిటీని స్క్రిప్ట్ చేసే సినిమా. దానిలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తారు అంతే, దాన్ని సినిమాగా తీస్తారు. ఫోన్ ఎత్తలేడు, ఊరికి రాగల్లా. చెప్పు, ఫోన్ చేసి. ఐ మీన్ ఫోన్ చేసి అయితే చెప్తా, ఆగు, ఇప్పుడే చెప్తా. ఏదో పని మీద అంటే ఇది కూడా ప్రేమ అంటే భయపడి మళ్ళా మాట్లాడుకున్నా ఉంటారని. హలో 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 చెప్పమ్మా.
అమ్మ లేదు బొమ్మ లేదు, నీకు మామూలుగా ఉండదు నచ్చదు చెప్తున్నాను. ఇంకోసారి నీకు పోయినావు అనుకో, నువ్వు పోయినట్టు తెలియాలి అంటారా? సీరియస్ చెప్తున్నావు, ఎవడో కానీ కొడతా, ఖచ్చితంగా కొడతావాడిని. నేను పోతానా అట్లా? పోవు, నా బాధ అదే. వాడు ఎవడో మంచి ఏదైనా 2 మాటలు చెప్పిండు పోతా అంటావు. మీ అన్న ఏమో మామూలు పర్ఫార్మెన్స్ చేయట్లేదు, వాడు పోయిందని నన్ను చంపుతున్నాడు మీ అన్న. సీరియస్ చెప్తున్నాను. ఇది ప్రాంక్ కాల్ చేసాం బ్రో. బ్రో నీకు ఇంక ఎవరు దొరకలేదా బ్రో? ఏం టాపిక్ దొరకలేదా బ్రో ఇంకా నీకు? అవును, బాయ్ బెస్టే కదా కంటెంట్. అదంతా 2 గంటల సినిమా తీసిర్రు. కాదు బాయ్ బేబీ సినిమా చూసి ఇప్పుడు ఇవన్నీ చేసారు మీరు? బేబీ సినిమా చూడలేదు మేము, ఎప్పుడో చూసాం. ఆమె పొద్దునే చూసింది బ్రో, పొద్దున్న బయటకు వచ్చేటప్పుడు బేబీ సినిమా చూసుకుంటున్నావా? నీ కంటెంట్ అదే చెప్పింది కదా కంటెంట్ ఇది అంటే సోది కంటెంట్లన్నీ. ఆ మొహానికి కంటెంట్ చెప్పడం వస్తే ఇప్పుడు ఇక్కడ కాదు, ఆఫీసులో ఎక్కడో ఉండేది. అది కూడా పాయింట్. వంశీ మీకు అసలు తెలివి ఉందా బ్రో? నీకు నమ్మకం లేదా వంశీ? సరే వీడియోలో ఉన్నాం, మళ్ళీ మాట్లాడతాం. ఏమన్నా ఉంటే మళ్ళీ కొట్టుకుందాం. మీరు నన్ను సంప్రదించారంటే అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1048 దగ్గరకు వస్తే కొట్టుకుందాం. సో గైస్ లైక్ చూస్తున్నారు, ఇదైతే ప్రాంక్ కాల్. మీకు నేను అంటే ఆలోచిస్తున్నా చెప్పాలా వద్దని. లాస్ట్ 3 days గా మన ఏపీలో అయితే చాలా రేప్స్ జరుగుతున్నాయి. ఒక 6 months పాపని 40 years ఇట్లా రేప్ చేస్తున్నాడు అని, 6th క్లాస్ చిన్న పిల్లని 7th క్లాస్ అబ్బాయిలు రేప్ చేస్తున్నారు అని చెప్పి, ర్యాపిడో ఊబర్ వాళ్ళు ఉమెన్ ని రేప్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇట్లాంటివి ఒక లైక్ మనం డెవలప్ అవుతున్నాం కానీ వాటిలో డెవలప్ అవడంలో లైక్ పెద్ద మొబైల్స్ వాడడము, లేదంటే మనం చేసే పనులు రోబోలు చేస్తున్న టెక్నాలజీ కాదు గాయస్. మనం గర్ల్స్ కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి దారుణంగా 7th క్లాస్ ముగ్గురు ఇంత ఉన్నారు వాళ్ళు, అలాగే మీసాలు కూడా ములిసిండవు కరెక్ట్గా. 3rd క్లాస్ అమ్మాయిని లైక్ రేప్ చేసి కెనల్లో వేసేసారు మన వైజాగ్ దగ్గర, ఐ మీన్ ఏపీలో. ఇంకోటి వచ్చి 6 months బేబీని 40 years old one. ఆ చిన్న పాప లైక్ ఇంతే ఉంటుంది గైస్. ఆ పాపలో వాడికి ఏం కనిపించిందో నాకు, లైక్ అది ఏ మత్తుల్లో వేసాడో. ఇలాంటి వాళ్ళని లైక్ మన ఇండియాలో ఎన్టీఆర్ది పూరి జగన్నాథ్ ఒక సినిమా ఉంది, దాంట్లో ఆయన చెప్తారు, ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, ఒకటి రోడ్డు పైన ఉరిదీయాలి, లేదంటే వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా, కట్ చేసి రోడ్డు పైన వదిలేయాలి గైస్. మరి దారుణంగా తయారవుతున్నారు. కొంచెం స్త్రీలను మనం గౌరవించాలి. ఆల్ వరల్డ్ లో మన ఇండియాకి ఒక సపరేట్ పేరు ఉంది, మనం గర్ల్స్ ని గౌరవిస్తామని. లైక్ ఇప్పుడు కొంచెంగా అది తగ్గిస్తున్నారు. ప్లీజ్ అవన్నీ తగ్గించండి. గర్ల్స్ కూడా ఒక మాటలో రాని చిన్న పిల్ల, ఏమీ తెలియని వాళ్ళ ఆటో ఎక్కిన ఊబర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు. అది ఫీల్ అవుతుంటేనే నాకు వాళ్ళని చంపేసి అవసరం అయితే జైలుకి పోదామని ఉంది. బట్ వీడియో వీ కాంట్ డూ. లైక్ మనకి కొన్ని ఏమంటారు పాలిటిక్స్ కానీ ఇవన్నీ అడ్డొస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ గర్ల్స్ అయితే ఎవరు అట్లేమి చేయకండి. లైక్ వాళ్ళకి ఇష్టమైతే ఓకే గైస్, ఇష్టమైతే ఏమైతే చేయండి, అంతేగాని బలవంతం చేయడము లేదంటే ఇట్లా రేపులు చేయడం ఇదైతే చాలా తప్పు. లైక్ దేవుడు వాళ్ళని అయితే చాలా శిక్షిస్తాడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇదైతే ప్రాంక్ కాల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.